నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం, జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది. రేపు ఆదివారం 28వ తారీఖు నాటికి అనంతపురం టౌట్లాక్ వద్ద ఎన్జిఓలో కొత్త కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కొత్త అధ్యక్షుని ఎన్నుకొని వడ్డర్లో దశ దిశ కోసం పనిచేయడానికి నూతన కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా మీడియా ముందుగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు దాదాపు ఈ సంఘానికి ఒక చరిత్ర ఉంది. 2004లో ఈ సంఘం ఏర్పాటు చేసినాం. ఈ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు గాని అనేక ఫలితాలు గాని సాధించిన ఘనత ఈ సంఘానికి ఉంది. ఎక్కువనే ఏదిక మీద ఉన్న అందరూ కూడా ఈ సంఘానికి కీలకంగా పనిచేసిన వ్యక్తులే. పెదమారప్ప కావచ్చు, కుంచ వెంకటేష్ గాని, దళవాయి వెంకటనారాయణ గాని, గదిరప్ప గాని, కాటమయ్య గాని, వెంకటయ్య గాని, రవి గాని, మరి బాలంకన్న, మరి కుమారు, పోలన్న, మరి ఇక్కడ వచ్చిన గోవింద్ గాని, అందరూ కూడా చాలా మంది 13 జిల్లా నుంచి 13 జిల్లాలో కూడా ఈ వడ్డెర కులాన్ని ఎంతో ప్రతిష్టంగా పనిచేసి ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఈ కులం. మరి ముఖ్యంగా నేను ఈ కులానికి, మా కులానికి జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నానికి కారణం మా కులం. ఎందుకంటే 2004లో 2002 నుంచి అంచెలంచెలుగా ఈ కులం పనిచేసిన వల్లే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు మా కులాన్ని గుర్తించి నన్ను వడ్డెర ఫెడరేషన్ గా చైర్మన్ గా నియమించినాడంటే దీనికి మా కులం. అందుకని మళ్ళా కార్పొరేషన్ చైర్మన్ అయినానంటే, మళ్ళా రాష్ట్ర కార్యదర్శి అయినానంటే దీనికి మా కులం. అందుకే మా యొక్క కులానికి నా చివరి పుట్టినంత వరకు గుర్తుపెట్టుకుంటా, కృషి చేస్తా, పనిచేస్తానని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రేపు ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ నలుమూలలో ఉన్న వడ్డరి సోదరిమణులు కూడా తరలి వచ్చి 63 మండలాల నుంచి కూడా అందరూ కూడా 10 గంటలకు హాజరయ్యి మనమందరూ కూడా చర్చించుకొని ఏకగ్రీవంగా ఎవరినో ఒకరిని కొత్త అధ్యక్షునిగా నియమించబడుతుంది. నేను ఇంతవరకు చేసినా నాకు సహకరించినారు, ఇంకొకరికి అవకాశం ఇద్దామని కూడా ఈ రోజు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మా నగర అధ్యక్షుడు దేరంగుల మల్లికార్జున గారు, ఆయన కూడా చాలా ప్రతిష్టంగా ఈ సంఘానికి వాళ్ళ నగర కమిటీ కూడా పనిచేసింది. ఆ విధంగా నగర కమిటీ కూడా మరి ఆ రోజు ఎన్నిక చేయబడతాం. అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేదు, ఇది అన్ని పార్టీలు కలిసి వడ్డర్లకు రాజ్యాధికారం కోసం, వడ్డర్లు ఎస్టీలో చేర్చడానికి, వడ్డర్లకు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాల న్యాయం జరగాలంటే మనం కలిసి ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఇప్పుడే చెప్పాం, మరి సెంట్రల్ నుంచి కూడా ఎవరో పరిశీలకులు మరి వచ్చారు, మన యొక్క స్థితిగతుల నుంచి కూడా అడిగారు. మనమందరూ కూడా ఈరోజు మన వృత్తి రాళ్లు కొట్టడం, కంకర కొట్టడం, మరి బావులు చెరువులు తోవడం ఇంతకు ముందుగా ఉండేది. ఈ రోజు యంత్రాలు వచ్చిన తర్వాత మనకు పని సరైన ఉపాధి లేకుండా చాలా ఇబ్బందిగా, ఇంత ముందుగా మా సోదరులు కొన్నోళ్ళందరూ కూడా 4-5 మంది కలిసి అంతా బోర్ బండ్లు పెట్టుకుని, కంప్రెషన్లు పెట్టుకుని సరిగ్గా పని లేనప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు 25% మరి యంత్రి నివాలో గాని, ఇరిగేషన్ గాని, ఆర్ఎంబీలో కూడా అన్ని క్వారీలలో కూడా మాకు లీజులు లేకుండా మాకు కాంట్రాక్ట్ పనులు కేటాయించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ముందుకు పోతామని కూడా తెలియజేస్తూ,
మరి ఆధారం జరిగే వడ్డెర మరి కార్యవర్గం సమావేశానికి అందరు కూడా ఇచ్చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆ కార్యవర్గంలో మంచి వ్యక్తుల్ని కొత్త నూతన కమిటీ ఎన్నిక చేసి అందరికి కూడా బాధ్యతలు ఒప్పచెప్పి ముందుకు పోవడానికి మేము అందరూ కూడా కృషి చేస్తామని కూడా అందరూ కూడా రావాలని కూడా మరియు చేతులెత్తి వడ్డరి సోదరులను కూడా అందరినీ ఆహ్వానిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. been assigned to Ministry of Culture, Anthropological Survey of India. Now, we are around 120 teams are all over India now working on different communities. So, Naku Andhra Pradesh lo Oddar community in Icharu, where I have already surveyed with Vijayanagaram and Srikakulam. And I just once I visited all the offices, government offices, so I came to know that the Oddars are of BCA community and more than 7 to 8 subgroups have been added. So Naka addition Telskoni, then I went into the history of this Oddar community and everything. So they are the people who have been migrated from some parts of Tamil Nadu, Orissa during the Vijayanagar dynasty time. So finally I have consulted all my office people and everything. And I have come all the way to Anantapur and I met the district collector and met all the officers over here. And through BC or welfare office, I got the number of Mr. Devarl Murli. So today I came to discuss about the community and everything. So I'm taking all the information because this is a consolidated report which goes to direct PM office. And this has been done by Director Anthropological Survey of India, Ministry of Actually, see, two commissions, Hidata Commission and Rainke Commission. This has been conducted in 2008 and 17. It was a very big commission. The commission has identified a lot of communities all over India actually. So some communities, even in the end, for instance, Vaddar, Vaddere, there are synonyms actually, synonyms and totally. But coming to the point of the synonym, Oddar is also there. During that time, the commission was roaming all over India and they could not cover some parts of it, where even state government also could not identify those parts. So, Anthropological Survey of India, which is a prestigious organization, and we are the policy making department for government of India, and we are in the Ministry of Culture. So what that they said is better you people go to the field and just see whether the community is rightly whether they are there or not. What is the socio-economic status? What is the status of the community? And what is the history of the community? So this project is being given to us and we have gone and we will identify the socio-economic status and what they are demanding and what is the place the state government has kept it. So these all information we will report it to the government of India and after that the decision will be taken by the Ministry of Social Justice, Supreme Court and everything and then it will be represented to the state this thing. That's it. A small correction, actually this community will be started at Orissa, that means Vodayaraja. Two communities are more than 1,000 years. Yeah, that's what. This is like, that's what I am now digging the history of this community. Because we need to link the history, actually where it has started, what is the origin of the community, what are their this thing, whether this community having the links with the other states or not. Because what we do is, we will be studying the Gotras, how the Gotras are linking to one another, what is the next origin, total history we will be taking. History, origin, economic, first where they are, and after that how they have migrated, how they have come into Andhra Pradesh. The whole, each and every aspect will be correlated. Actually, Sri Krishna. Gajapati, yes. Some part have divided over there, some part is in this part. Actually, this whole thing goes into the Vijayanagar dynasty time. Originally name is Vodayaraja. Vodayaraja. Yes, that is what that whole histories I have to take and finally only we can come to one conclusion actually. So this whole consolidated information, why they are, because
until unless we don't talk with the community people, because they know the actual history. Even we as a researchers, we don't know the actual history. Right. So we are taking the first degree information from them, and those whole things will be gone into the report, and the report will be submitted to the PM office. And after that, the decision will be taken by the Honorable PM actually. Thank you. Thank you, sir. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.